30 రూపాయలు ఖర్చు అయిపోతుంది ఇతనికి. 20 రూపాయలు కూడా రావట్లేదు కదా. 10 రూపాయలు మొదట్లో పెట్టారు, ఇప్పుడు 15 రూపాయలు అంత పెట్టారు దాన్ని. ఈ 15 రూపాయలు కూడా ఇతని ఖర్చు ఏమో 35-40 అయిపోతుంది. దీన్ని కవర్ చేయడానికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకటి బెల్ట్ షాపులు పెట్టడం, రెండోది పర్మిట్ రూముల్లో ఆ చీకులో బోకులో ఇట్లాంటివన్నీ పెట్టేసి దాని మీద డబ్బులు వసూలు చేసుకోవడం. దీన్ని కూడా మళ్ళీ పెండాలనుకుంటుంది కదా ప్రభుత్వం. అప్పుడు అందుకని వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ మందు 500 రూపాయలు కాస్ట్ అయ్యే మందు ఈ 100 రూపాయలకు 150 రూపాయలకు ఈ నకిలీ మందుది తీసుకెళ్ళి అందులో పెట్టుకుంటే మొదట్లో ఏమవుతుంది? ఒక కేసులో 25 బాటిళ్లలో 2 పెట్టారనుకోండి, అది కొంటాయో ఎన్ని ఉంటాయో తెలియదు, 2-3 పెట్టారనుకోండి. సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారు? పావు వంతు పెడతారు. తర్వాత ఎప్పుడు ఎవడో పోతారు 10 మంది. పోయినప్పుడు ఎంక్వైరీ, అరెస్టులు, కేసులు, దీన్ని కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని సహించేది లేదు అని ముందుగా మాట్లాడతారు. ఆ తర్వాత ఈనాడు జ్యోతి ఒక వార్త రాస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం జగన్ కుట్ర చేసినట్టు తెలిసింది. ఆ కలిపినటువంటి వాళ్ళల్లో ఒక అతని వేలు విడిచిన మేనమావ గారి అమ్మాయి తమ్ముడి కొడుక్కి అక్కయ్య గారి అబ్బాయి ఒక ఆయన ఉంటాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, పేరుని నాని బొమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది, లేకపోతే జగన్కి సంబంధించి సాక్షి వాళ్ళ ఇంట్లో వేసుకుంటున్నారు అంటే